Hello, my dear students. Welcome back to Physics Wala. This is Srikar, your physics teacher. AP episode 2026 కి ఇంకా 7 days మాత్రమే ఉంది. ఏం చేయాలి సార్? ఓకేనా? సో ఈ 7 days వాట్ ఈజ్ మై ప్లాన్? అసలు ఏం ప్లాన్ చేసుకోవాలి సార్? ఎలా ప్రిపేర్ అవ్వాలి? వాట్ ఇస్ ద స్ట్రాటజీ? అసలు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఫైనల్గా ఎగ్జామ్ డేకి ముందు రోజు కూడా ఏం చేయాలని చెప్పి చూద్దాం నాన్న. సో మనము ఇది ప్రైమరీగా ఎంపీసీ వాళ్ళకి చూడబోతున్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఏం చేయాలంటే గ్యాదర్ ఆల్ యూర్ నోట్స్. ఫస్ట్ ఇమీడియట్గా మీ నోట్స్, మీ మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్ అన్ని తెచ్చి మీ టేబుల్ మీద పెట్టేసుకోండి. ఏదైనా డిజిటల్ పీడిఎఫ్స్ ఉంటే ఆ పీడిఎఫ్స్ అని మీ ఫోన్లో, ల్యాప్టాప్లో పెట్టేసుకొని రెడీ పెట్టేసుకోండి. ఓకేనా? ఓకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. తర్వాత టేక్ ఎ డీటెయిల్ లుక్ ఎట్ ద చాప్టర్ వెయిటేజ్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేయాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు యొక్క చాప్టర్ వెయిటేజ్ ముందు పెట్టుకోండి. ఏది ఇంకా 7 days ఉన్నాయి, 7 daysలో ఫస్ట్ డే ఇది. సో 3 చాప్టర్ వెయిటేజ్ ముందు పెట్టుకోండి. చాప్టర్ వెయిటేజ్ ముందు పెట్టుకోండి. దానిలో ఏది ఇంపార్టెంట్ చాప్టర్స్, ఏవి హై వెయిటేజ్ చాప్టర్స్ రాసి రౌండ్ అప్ చేసుకుని హైలైట్ చేసుకోండి. హైలైట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలంటే దీనిలో ఏవి ఈజీ చాప్టర్స్ అవి రౌండప్ చేసుకోండి. తర్వాత ఏవి మోడరేట్ చాప్టర్స్ అవి రౌండప్ చేసుకోండి. తర్వాత లాస్ట్కి మోడరేట్ టు డిఫికల్ట్ చాప్టర్స్ రౌండప్ చేసుకోండి. ఇది ఏం చేయాలి, మీరు మ్యాథ్స్కి చేయాలి, ఫిజిక్స్కి చేయాలి, కెమిస్ట్రీకి చేయాలి. ఫిజిక్స్కి అయితే నేను చేసి పెట్టేసిన, మ్యాథ్స్, కెమిస్ట్రీ మీ చాప్టర్ వెయిటేజ్ తీసేసుకొని యూ క్యాన్ డూ ఇట్ నాన్న. ఓకేనా? తర్వాత టేక్ ఏ డీటెయిల్ లుక్ ఎట్ ద చాప్టర్ వెయిటేజ్ ఈ చాప్టర్. అయిపోయిందా? ప్రాక్టీస్ కీ కాన్సెప్ట్స్, చాప్టర్ సమరీ, మైండ్ మ్యాప్స్, ఫార్ములా షీట్స్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఇవన్నీ ఎలా చేయాలి సార్ అంటే ఒకరోజు ఏం చేయాలంటే కూర్చొని హాఫ్ డే మ్యాథ్స్, హాఫ్ డే ఫిజిక్స్, హాఫ్ డే కెమిస్ట్రీ పెట్టుకున్నాం. బేసికలీ 1/3 పెట్టేసుకొని ఒక రోజు ఏం చేయండి, మొత్తం ఫాస్ట్ రివిజన్ ఉండాలి, చాలా ఫాస్ట్గా. సో మీరు టైం లైన్ పెట్టుకుంటే ఆ టైం లైన్ అయిపోవాలి. ఏంటిది, మార్నింగ్ మ్యాథ్స్, ఆఫ్టర్నూన్ కెమిస్ట్రీ, సాయంత్రం ఫిజిక్స్ ఇట్లా పెట్టేసుకొని ఆ ఫార్ములాస్ అనేది చూడండి. అసలు ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ చాప్టర్ వెయిటేజ్లో ఏమేమి ఫార్ములాస్, కాన్సెప్ట్స్, మైండ్ మ్యాప్స్ అన్ని యూజ్ చేసుకోండి. ఫాస్ట్గా యూజ్ చేసుకోవాలి. ఏది డే 1లో. తర్వాత గో త్రూ ఆల్ ద PYQs ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్. Just go through, and if you feel like you are not able to solve something, try working it out on paper. So ఏం చేయండి, సెకండ్ డే ఫస్ట్ డే మీరు జస్ట్ కాన్సెప్ట్ చూసుకున్నారు, ఫార్ములాస్ చూసుకున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ చేయకండి, ఇట్స్ ఫైన్. ఎందుకంటే మీకు సబ్ కాన్షియస్ మైండ్లో అవి డైజెస్ట్ అవుతూ ఉంటాయి. ఏది ఆ ఫార్ములాస్ కానీ, ఆ కీ కాన్సెప్ట్స్ కానీ, ఆ చాప్టర్ సమరీ కానీ, లేదా ఆ చాప్టర్ సిలబస్లో సబ్ టాపిక్స్ కానీ అవన్నీ సబ్ కాన్షియస్గా మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ డే ఏం చేయండి, కూర్చొని ఒక రోజు మొత్తం మ్యాథ్స్ చేయండి, దాని తర్వాత నెక్స్ట్ డే మొత్తం ఫిజిక్స్ చేయండి, దాని తర్వాత మొత్తం కెమిస్ట్రీ చేయండి. 4th డేకి వచ్చేస్తారు ఈ ప్రకారంగా. సో ఆ డేలో ఏమైతే చేస్తున్నారో మీరు మొత్తం PYQs చూడండి. అన్ని PYQs పెట్టుకొని చేయండి అని అనట్లేదు నేను. ఏం చేయండి అంటే కూర్చొని జస్ట్ PYQs చూడండి. PYQs సొల్యూషన్స్ పక్కన పెట్టుకోండి. సొల్యూషన్ చూడకండి, జస్ట్ PYQ క్వశ్చన్ చూడండి, చదవండి. ఇది వచ్చి నాకు ఇది అని చెప్పి చూసుకోండి. తర్వాత సొల్యూషన్ చూడండి, కరెక్ట్ అయినా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కడైతే ఆగిపోతారో ఆ పర్టికులర్ PYQని రౌండప్ చేసుకొని ఆ PYQని రఫ్ షీట్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ ట్రై చేయండి, వర్కౌట్ చేయండి. మీకు చేయొస్తుందా రాదా, చేయరాకపోతే ఎందుకు చేయాలని చెప్పి చూసుకోండి. ఓకే, ఈ ఫార్ములానా అని చెప్పి అక్కడక్కడనే చూసుకోండి. కాకపోతే ఈ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయండి, లాస్ట్ ఇయర్ పేపర్ లేదా లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయండి. ఈరోజు మ్యాథ్స్ పట్టుకుంటే లేదా ఫిజిక్స్ పట్టుకుని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నుంచి 9 వరకు ఫస్ట్ లాస్ట్ ఇయర్ పేపర్ సెషన్ షిఫ్ట్స్ తీయండి, అవి అయిపోయింది. నెక్స్ట్ 2024 మధ్యాహ్నం, తర్వాత సాయంత్రం 2023 నైట్ 2022 ఇట్లా పెట్టుకొని ఓవర్ ద డే కంప్లీట్ ఫిజిక్స్, కంప్లీట్ మ్యాథ్స్, కంప్లీట్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? దాని తర్వాత ఏం చేయాలంటే రివైజ్ ఫార్ములా షీట్స్ ఎవ్రీ నౌ అండ్ దెన్ ఫర్ గెయినింగ్ కాన్ఫిడెన్స్. ఈ ప్రాసెస్లో ఆ రోజు మొత్తం ఫిజిక్స్ ఫార్ములా షీట్స్ అనుకోండి, లేదా మ్యాథమెటిక్స్ ఫార్ములా షీట్స్ అనుకోండి, అవి రివైజ్ చేసుకుంటూనే ఉండండి. ఏది ఇన్ ద ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేసుకున్న తర్వాత చూసుకుంటా బ్రష్ చేసుకోండి, లేదా తినేటప్పుడు ఆ ఫార్ములా చూసుకుని సబ్ కాన్షియస్గా మీ మైండ్లో అవన్నీ డైజెస్ట్ అయిపోతూ ఉంటాయి. నార్మల్గా మీరు కూర్చున్నారు లేదా వాకింగ్ పోతున్నారు, రివైజ్ ఒకసారి నెవర్ వేసుకోండి దిస్ అని చెప్పి యూ కైండ్ ఆఫ్ రిపీట్ దోస్ ఫార్ములాస్ ఇన్ యువర్ మైండ్. సో దట్ ఎగ్జామ్ రోజు డైరెక్ట్ కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా క్వశ్చన్ చూడగానే టక్ I=MR² పెట్టు. ఇక్కడ ఫార్ములాస్ అని ఫాస్ట్ నోట్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు ప్రాబ్లం చేసేటప్పుడు. సో అట్లా అవ్వాలి. ఫైనల్లీ బీ రిలాక్స్, స్టడీ విత్ కామ్ మైండ్ ఫర్ బెటర్ అబ్జర్ప్షన్. సో మీరు ఏం చదివినా చిల్ అన్న అయితే లేకపోతే లేదు అన్నట్టు చదవండి. అట్లా చదివితే ఏంటంటే కొంచెం మీ మైండ్ ఫ్రీ ఉంటుంది కాబట్టి మీరు చదివేది డైజెస్ట్ అవుతుంది మీ బాడీకి లేదా మీ మైండ్కి. ఓకేనా? సో నేను ఏం చేశానంటే ఫిజిక్స్కి నేను మీకోసం ఆల్రెడీ చాప్టర్ వెయిటేజ్ డిస్కస్ చేసాం మనం అన్ని క్లాసెస్లలో స్ట్రాటజీ వీడియోస్లో. ఈరోజు ఈ చాప్టర్ పర్టికులర్ వీడియోస్లో మనం ఈజీ చాప్టర్ చూసుకోండి, తర్వాత మోడరేట్ డిఫికల్ట్ చాప్టర్ చేసిన. ఇప్పుడు ఎట్లయితే ఇది చేసినా సిమిలర్గా మీరు కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో చేసేసుకోండి. ఓకేనా? సో physical world, units of measurements, motion in straight line, motion in plane, work, energy, power, gravitation, mechanical properties of solids, thermodynamics, kinetic theory, oscillations. తర్వాత electric charges, fields, magnetism, matter, electromagnetic waves, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, మ్యాటర్, ఆటమ్స్, సెమీకండక్టర్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్. మనది ఏపీ వాళ్ళకి యాక్చువల్గా ఇది 0 క్వశ్చన్స్ ఉన్నా, దర్ ఇస్ నో పాయింట్ ఇక్కడ.
సో అది చదివేసి సో మిగతా ఏవైతే గ్రీన్ చాప్టర్స్ ఉన్నాయో అవి చూసుకోండి. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. ఏది ఆ ఫిజిక్స్ డే రోజు ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు ఇవైతే కంప్లీట్ చేయండి ఫస్ట్ సాయంత్రం వరకు. ఏవి దీనిలో ఉన్న ఫార్ములాస్, దీనిలో ఉన్న కాన్సెప్ట్స్, దీనిలో ఉన్న పీవైక్యూస్ ఇవన్నీ చూసుకుంటూ కూర్చోండి ఆ రోజు మొత్తం. లాస్ట్కి నైట్కి ఈ చాప్టర్స్లో మీకు ఏవైతే ఈజీగా అనిపిస్తాయో ఒక 3-4 సెలెక్ట్ చేసుకొని వాటి మీద ఫోకస్ చేయండి నైట్ అంతా. ఓకేనా? తర్వాత ఇక లాస్ట్ మిడ్ నైట్ వరకు ఏం చేయాలంటే మిగతా ఏవైతే అన్కంప్లీట్ చాప్టర్స్ ఉంటే దాని ఓన్లీ ఫార్ములా చూసుకొని పోండి. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ. మీకు ఈజీ అనిపించిన ఫేవరెట్ చాప్టర్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, డన్. తర్వాత మోడరేట్ చాప్టర్స్, తర్వాత లాస్ట్ డిఫికల్ట్ చాప్టర్స్. అండ్ ఈ ప్రాసెస్లో మీరు ఏవైతే ఈజీ చాప్టర్స్ ఫోకస్ చేస్తారో ఫస్ట్ అందులోకి వెళ్ళి ఫార్ములా వచ్చినా, క్వశ్చన్ వచ్చినా, కాన్సెప్ట్ వచ్చినా ఇంకా దింపేయాలి. యాజ్ ఇట్ ఈస్ మీరు ఫటాఫట్ చేయగలగాలి. ఓకేనా? అట్లా ప్రిపేర్ కాండి. సో అది అయిపోయాక సిమిలర్గా ఇదేదైతే ప్రాసెస్ నేను చెప్పానో, ఏది ఈజీ చాప్టర్స్ మరియు మోడరేట్ చాప్టర్స్, ఇలా సిమిలర్గా మీరు కెమిస్ట్రీ కూడా మ్యాథ్స్ కూడా చేసుకోండి. చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఇదే స్ట్రాటజీ 4-5 డేస్ అయిపోతా. ఇంకా 6th-7th డే కామ్ పీస్ఫుల్. ఇంకా మీరు ఏం ప్రాక్టీస్ చేయకండి, పీవైక్యూస్ చేయకండి. ఓకే, ఏదైతే ఫస్ట్ రాస్తున్న ఫిజిక్స్ అంతా ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ఒక చిన్న టెస్ట్ రాసుకోండి. ఓకే, దానికి ఒక 1 hour పెట్టేసుకొని 1 hour జస్ట్ ఫిజిక్స్ టెస్ట్ రాయండి, లేదా కెమిస్ట్రీ టెస్ట్ రాయండి, లేదా మ్యాథ్స్ టెస్ట్ రాయండి. ఒకటే అంతే. లాస్ట్ బిఫోర్ 2-3 డేస్ ఇంకేం చేయకండి, టెస్ట్ రాయకండి, పీవైక్యూస్ చూసుకొని జస్ట్ ఓన్లీ ఫార్ములా షీట్స్ రివైజ్ చేస్తూ కూర్చోవాలి. ఓకేనా? సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది. మీరు మన బ్యాచ్ ఏదైతే ఉందో ప్రళయం ఏపీ వెబ్సైట్, దానిలో పోయి కావాలన్నా మైండ్ మ్యాప్స్ ఉన్నాయి, ఆ మైండ్ మ్యాప్స్ని చూసుకోవచ్చు. లేదా నోట్స్ రివైజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, నోట్స్ రివైజ్ చేసుకుని యూ కెన్ ఎన్రోల్ ఇన్ ద బ్యాచ్ అన్న. తర్వాత లేస్తే నేను ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను, నాకు కొంచెం రివిజన్ కావాలి సార్, నాకు కాన్ఫిడెన్స్ రావాలి, ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ రాస్తాను అన్నప్పుడు యూ కెన్ యాక్సెస్ దిస్ రుద్ర ఏపీ వెబ్సైట్ టెస్ట్ సిరీస్ అన్న. ఓకే, మనం యూ కెన్ బైట్ అవుట్ అండ్ యూ కెన్ సాల్వ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దాట్. ఫైనల్ నేను చెప్పాలని ఏమనుకుంటున్నా అంటే యూ క్యాన్ డూ దిస్, సింపుల్. సో నువ్వు అనుకుంటే అయిపోతుంది, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, జస్ట్ బీ చిల్, బీ కాన్ఫిడెంట్, అంతా అయిపోతుంది ఎగ్జామ్. ఓకే, సో థ్యాంక్ యూ నాన్న. దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్.